అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశపు ఆర్థిక గుండెకాయని చెప్పుకునే నగరం ఒకప్పటి బొంబాయి, ఇప్పటి ముంబాయి. దాని కథలోకి కాస్త లోతుగా వెళ్దాం. నమస్కారం. అంటే కొన్ని శతాబ్దాల క్రితమిది 7 వేర్వేరు దీవులట కదా? అవునండి. మరి ఏ దీవులు ఎలా కలిశాయి? అసలు ఎవరు దీన్ని అభివృద్ధి చేశారు? ఆ పేరు బొంబాయి నుంచి ముంబై ఎందుకు మారింది? ఇవన్నీ చూద్దాం. సరే. అసలు మొదట్లో పరిస్థితి ఏంటి? అంటే 7 దీవులన్నారు కదా? అవును. బొంబాయి, కొలాబా, చిన్న కొలాబా, అవును. మజగావ్, పరేల్, వర్లీ, మాహిం, ఇవి ఆ 7 దీవులు. అక్కడప్పుడు చేపలు పట్టేవాళ్లు, అంటే కోలీలు, ఆగ్రీలు, వాళ్లు ఎక్కువగా ఉండేవారన్నమాట. ఓ, చాలా పాత చరిత్ర ఉంది దీనికి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి కూడా. మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, ఇలా చాలా రాజవంశాలు పాలించాయి. అంటే యూరోపియన్లు రాకముందే ఇక్కడ రాజ్యాలున్నాయా? అస్సలు. చివరికి 1348లో ఢిల్లీ సుల్తానులు, ఆ తర్వాత గుజరాత్ సుల్తానుల పాలన కిందకి వచ్చింది. సరిగ్గా అప్పుడేనా పోర్చుగీస్ వాళ్ళు వచ్చింది? 1500 ప్రాంతంలో. అవును, సుమారుగా అప్పుడే. 1508లో వాళ్ల వైస్రాయ్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా వచ్చారు. ఇక్కడున్న సహజ సిద్ధమైన రేవు చూసి ఆశ్చర్యపోయి బామ్ బాహ్య అన్నారు. బామ్ బాహ్య అంటే? పోర్చుగీస్లో మంచి రేవు అని అర్థమనమాట. తర్వాత వాళ్లు నెమ్మదిగా 1534లో బసీన్ ఒప్పందం అని ఒకటి చేసుకుని గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుంచి ఈ దీవుల్ని పూర్తిగా తీసేసుకున్నారు. అంటే అప్పట్నుంచి పోర్చుగీసుల పాలన మొదలైంది. అవును, సుమారు ఒక 100 ఏళ్లు వాళ్లే పాలించారు. వాళ్ల దృష్టి అంతా ప్రధానంగా వ్యాపారం మీదే. సుగంధ ద్రవ్యాలు, పత్తి ఇక్కడ్నుంచి తీసుకెళ్లడం. ఇంకా అలాగే మత ప్రచారం కూడా చేశారు. కొన్ని చర్చిలు కట్టారు, కొన్ని రోడ్లు, చిన్న చిన్న కోటల్లాంటివి కూడా నిర్మించారు. కాని నగరాన్ని పెద్దగా అభివృద్ధి చేసినట్టయితే లేదు. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది అంటారు. 1661లో కదా? అవును. పోర్చుగల్ రాకుమారి క్యాథరిన్కి ఇంగ్లాండ్ రాజు చార్లెస్ టూకి పెళ్లిలో కట్నంగా ఈ 7 దీవుల్ని బ్రిటిష్ వాళ్లకిచ్చేశారట. ఇది నమ్మశక్యంగా లేదు. నిజమే. ఒక నగరాన్ని కట్నంగా ఇవ్వడం. బహుశా అప్పట్లో పోర్చుగీసులకి దీని విలువ పెద్దగా తెలియలేదేమో. మరి బ్రిటిష్ వాళ్లకి దీని ప్రాముఖ్యత తెలిసిందా? బాగా తెలిసింది. ముఖ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. వాళ్లకి పశ్చిమ తీరం మీద పట్టుకోవాలి. సూరత్లో మొఘలుల ప్రభావం ఎక్కువ కాబట్టి వాళ్లకు దూరంగా, సొంతంగా ఒక సురక్షితమైన వ్యాపార కేంద్రం కావాలి. అందుకని బాంబే భలే అనువుగా అనిపించిందా? ఖచ్చితంగా. అందుకే 1668లో రాజు చార్లెస్ టూ దగ్గర నుంచి కంపెనీ వాళ్లు సంవత్సరానికి కేవలం 10 పౌండ్ల అద్దెకు దీన్ని లీజుకు తీసుకున్నారు. 10 పౌండ్లేనా? అంటే దాదాపు ఉచితంగానే దొరికినట్టు. అంతే మరి. మరి కంపెనీ వచ్చాకేం చేసింది? మార్పులు మొదలయ్యాయా? కోర్టులు, హాస్పిటళ్లు కూడా పెట్టారు. సౌకర్యాలు పెరిగాయన్నమాట. అవును. దానివల్ల జనం కూడా రావడం మొదలుపెట్టారు. చూడండి, 1661 నుంచి 75 మధ్యలోనే జనాభా 10,000 నుంచి ఏకంగా 60,000కు పెరిగింది. అప్పుడేనా వాళ్ళు సూరత్ నుంచి హెడ్ క్వార్టర్స్ మార్చింది? అవును. సూరత్ కన్నా బొంబాయి సురక్షితమనిపించడంతో తమ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడికే మార్చేశారు. అయితే ఈ 7 వేర్వేరు దీవులను పరిపాలించడం, వాటి మధ్య తిరగడం కష్టమయ్యేది కదా? చాలా కష్టమయ్యేది. అందుకే ఆ సమస్యని పరిష్కరించడానికి 1782లో అప్పటి గవర్నర్ విలియం హార్న్బీ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు. దాని పేరే హార్న్బీ వెల్లార్డ్. వెల్లార్డ్ అంటే సముద్రంలో నీళ్లు వెనక్కి వెళ్లకుండా కట్టే గోడ లేదా ఆనకట్టలాంటిదనమాట. ఇక్కడ ఉద్దేశ్యమేంటంటే దీవుల మధ్య ఉన్న సముద్ర భాగాన్ని రాళ్ళో, మట్టితో పూడ్చేసి అన్ని దీవుల్ని కలిపి ఒకే పెద్ద భూభాగంగా మార్చడం. ఓ, మొత్తం దీవుల్ని కలిపేయడమా? అవును. అది చాలా పెద్ద పని. పూర్తి కావడానికి చాలా ఏళ్లు పట్టింది. సుమారు 1845లో పూర్తయింది. అదా అసల కథ? ఈనాటి ముంబై నగరానికి అప్పుడే పునాది పడిందన్నమాట. సరిగ్గా చెప్పారు. అది ఆ కాలంలో ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది కదా? అప్పుడు కంపెనీ పాలన పోయి నేరుగా బ్రిటిష్ రాణి పాలన మొదలైంది. అవును, బ్రిటిష్ రాజ్ మొదలైంది. దాని తర్వాత బొంబాయి ఇంకా వేగంగా ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. చాలా ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వచ్చాయి. రైల్వే లైన్ కూడా అప్పుడేనా? అవును, 1853లో బోరీబందర్ నుంచి థానే వరకు. భారతదేశంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలది. దానివల్ల ఉపాధి కోసం చాలామంది వచ్చుంటారు. విపరీతంగా వచ్చారు.
దేశం నలుమూలల నుంచి జనం వలస వచ్చారు. నగరం బాగా విస్తరించింది. కాని సమస్యలు కూడా వచ్చుంటాయి గదా. తప్పకుండా. జనాభా పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. 1896లో భయంకరమైన ప్లేగ్ వ్యాధి వచ్చింది. అప్పుడు నగరాన్ని బాగుచేయడానికి బొంబాయి సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ కాలంలోనే నా పెద్ద పెద్ద కట్టడాలు కట్టింది విక్టోరియా టెర్మినస్ లాంటివి. అవును, విక్టోరియా టెర్మినస్ అంటే ఇప్పటి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బాంబే హైకోర్ట్, గేట్వే ఆఫ్ ఇండియా. ఇది 1911-24 మధ్య కట్టారు. అలాగే మెరీన్ డ్రైవ్, ఇలాంటివన్నీ అప్పుడే వచ్చాయి. అయితే ఇదంతా బ్రిటిష్ వాళ్ళ కోసమే జరిగిందా? చాలా వరకు వాళ్ల పరిపాలన, వ్యాపార ప్రయోజనాల కోసమే జరిగింది. ఈ అభివృద్ధిలో స్థానిక కళాకారులు, కార్మికులు కొంత నష్టపోయారని, వాళ్ల నివాసాలు కోల్పోయారని కూడా అంటారు. ఇక స్వాతంత్రం తర్వాత 1947 తర్వాత పరిస్థితి మారింది కదా. మారింది. స్వాతంత్ర్యం వచ్చాక బొంబాయి రాష్ట్రంలో, అప్పుడు గుజరాత్ కూడా కలిసే ఉండేది. ఆర్థిక వ్యవస్థలో, వ్యాపారాల్లో గుజరాతీ వాళ్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. దానివల్ల స్థానిక మరాఠీ ప్రజల్లో అసంతృప్తి కలిగిందా? అవును, ఆ అసంతృప్తే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంగా మారింది. అంటే మరాఠీ మాట్లాడే ప్రజలందరికీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పెద్ద ఉద్యమం నడిచింది. ఓ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లో భాగం అన్నమాట. ఖచ్చితంగా. ఆ ఉద్యమ ఫలితంగానే 1960లో బొంబాయి రాష్ట్రాన్ని విభజించారు. మహారాష్ట్ర, గుజరాత్ అని 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బొంబాయి నగరం మహారాష్ట్ర రాజధాని అయింది. అవును. ఇక చివరిగా పేరు మార్పు. మరాఠా సంస్కృతి, గుర్తింపును ప్రతీకగా 1995లో అప్పటి ప్రభుత్వం బొంబాయి అనే పేరును అధికారికంగా ముంబైగా మార్చింది. ముంబై అని ఎందుకు? అక్కడ కొలిచే ముంబాదేవి అనే స్థానిక దేవత పేరు మీదుగా ఆ పేరు వచ్చిందని చెప్తారు. చూశారా, 7 చిన్న దీవులుగా మొదలై పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ల చేతులు మారి కట్నంగా కూడా వెళ్లి తర్వాత ఇంజనీరింగ్తో ఒకటై చివరికి దేశ ఆర్థిక రాజధానిగా మారిన ముంబై కథ నిజంగా అద్భుతం. నిజమే. ఈ మొత్తం కథలో మనం కొన్ని విషయాలు గమనించాలి. 1, ఈ ప్రదేశం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమైనదో ఎప్పుడూ తగ్గలేదు. 2, యూరోపియన్ శక్తులు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లు దీని స్వరూపాన్ని ఎలా మార్చేశారు. అవును. 3, మనుషులు తమ అవసరాల కోసం భూమి ఆకారాన్నే ఎలా మార్చగలరు. ఆ భూమి పూడ్చివేత ప్రాజెక్ట్ ఉదాహరణ. 4, స్వాతంత్ర్యం తర్వాతొచ్చిన సామాజిక, రాజకీయ మార్పులు కూడా నగరం గుర్తింపును ఎలా ప్రభావితం చేశాయో చూశాం. చివరిగా ఒక ఆలోచనతో ముగిద్దాం. శతాబ్దాలుగా బయటి శక్తులు, వ్యాపార ప్రయోజనాలే ఈ నగరాన్ని ఎక్కువగా తీర్చిదిద్దాయని అనిపిస్తోంది కదా. మరి ఈ నగరపు అసలైన స్థానికత, దాని ఆత్మ ఎంతవరకు వీలి ఉంది? అది ఈ నగరపు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయొచ్చో దీని గురించి ఆలోచించండి.